నమస్కారం. ఈనాటి మన ఈ అద్భుతమైన ఆధ్యాత్మిక ప్రయాణానికి స్వాగతం. ఈరోజు మనం ఒక అత్యంత పవిత్రమైన, ప్రశాంతమైన విషయాన్ని గురించి మాట్లాడుకోబోతున్నాం. అదేమిటంటే, పరమశివుని యొక్క అపారమైన శక్తి, అలాగే శివలింగం వెనుక ఉన్న అసలైన ప్రాముఖ్యత. హిమాలయ పర్వతాల మధ్య సూర్యోదయం చూస్తే మనసుకు ఎంత ప్రశాంతంగా ఉంటుందో, ఈ శివతత్వాన్ని అర్థం చేసుకోవడం కూడా అంతే ప్రశాంతతనిస్తుంది. సరే, ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా దీని గురించి లోతుగా తెలుసుకుందాం. ఓం నమఃశివాయ. ఈ పంచాక్షరి మంత్రం వినగానే మనకు ఏమనిపిస్తోంది? ఇది కేవలం కొన్ని అక్షరాల కలయిక మాత్రమే కాదు కదా. శివుడు అనగానే మనకు గుర్తుకొచ్చేది కేవలం ఒక దేవుడి రూపం మాత్రమే కాదు, ఆయన ఆధ్యాత్మిక శక్తిని అందించే ఒక పరమాత్మ స్వరూపం. అనంతమైన ఈ విశ్వంలో ఉన్న శక్తి అంతా ఆ పరమాత్మలోనే దాగి ఉందని ఒక గొప్ప నమ్మకం. ఈ మంత్రం ఆ అద్భుతమైన శక్తికి ప్రతీక. ఇక మనం మొదటి అంశం పరమాత్మ స్వరూపం, శివలింగం. ఒకసారి మనం పురాతన శివాలయాల గర్భగుడిలోనికి ప్రవేశించి ఆ పరమాత్మ శక్తిని భౌతికంగా ఎలా సూచిస్తారో చూద్దాం. గుడిలో ఘంటల శబ్దం, దీపాల వెలుగు మధ్య గర్భగుడిలో దర్శనమిచ్చే శివలింగం నిజంగా ఒక అద్భుతం. ఇక్కడొక అత్యంత ఆసక్తికరమైన విషయమేమిటంటే ఈ నిరాకారతత్వం అనే భావన. అసలు శివునికి ఒక నిర్దిష్టమైన ఆకారం లేదు అని చెప్పడమే దీని ఉద్దేశ్యం. అనంతమైన, ఆకారరహితమైన దైవిక శక్తికి ఒక భౌతిక రూపమివ్వాలి అనుకున్నప్పుడు దానికి అత్యంత సరైన ప్రతీక ఈ శివలింగం. ఈ అనంతమైన విశ్వానికి ప్రారంభం, అంతం ఎలా ఉండదో శివలింగం కూడా సరిగ్గా దానికొక సూచికగా నిలుస్తుంది. తర్వాత మన రెండవ విభాగం శివారాధన మరియు అభిషేకం. ఈ ఆకారరహిత తత్వాన్ని అర్థం చేసుకున్నాం కదా, మరి ఆ దైవాన్ని మనం ఎలా ఆరాధిస్తామో, ముఖ్యంగా అభిషేకం వెనుక ఉన్న ఆంతర్యమేమిటో ఇప్పుడు చూద్దాం. శివారాధనలో శివలింగానికి ఒక ప్రత్యేకమైన స్థానముంటుంది. సాధారణంగా శివలింగానికి మనం స్వచ్ఛమైన నీరు, పాలు, అలాగే అత్యంత ముఖ్యమైన బిల్వదళాలను సమర్పిస్తూ ఉంటాం కదా. ఇవి కేవలం భౌతికమైన వస్తువులు కాదండి. ఈ సాంప్రదాయ పూజలో మనం సమర్పించే ప్రతి ఒక్క వస్తువుకు అత్యంత లోతైన ఆధ్యాత్మిక అర్థం దాగే ఉంటుంది. అసలు ఈ అభిషేకం ఎందుకు చేస్తారు అని ఎప్పుడైనా ఆలోచించారా? ఎందుకంటే శివలింగానికి అభిషేకం చెయ్యడమనేది మనలోని నిజమైన భక్తికి ఒక ప్రతిరూపం. ఒకసారి ఊహించుకోండి, బిల్వదళాలను సమర్పిస్తూ మనస్సులో ఓం నమః శివాయ అని జపిస్తూ పూర్తి శ్రద్ధతో పూజ చేసినప్పుడు అది మన మనసుకు ఎంత అద్భుతమైన, సంపూర్ణమైన ప్రశాంతతనందిస్తుందో కదా. మనలోపల నిద్రాణమయ్యున్న ఆధ్యాత్మిక భావనను అది అమాంతం మేల్కొల్పుతుంది. ఇక మూడవ భాగం విశ్వాసానికి ప్రతీకైన నంది. ఆలయ నిర్మాణంలో శివలింగానికి సరిగ్గా ఎదురుగా ఉండే ఆ గొప్ప రక్షకుడి గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మనం ఏ శివాలయానికి వెళ్లినా ముందుగా మనకు దర్శనమిచ్చేది నందీశ్వరుడే. గర్భగుడిలో ఉన్న శివలింగాన్ని నేరుగా చూడకుండా ముందుగా నందిని దర్శించుకుని ఆ నంది శృంగాల మధ్య నుంచి పరమశివుణ్ణి దర్శించడమనేది తరతరాలుగా వస్తున్న ఒక అత్యంత పవిత్రమైన సాంప్రదాయం. అసలు ఎందుకిలా చేస్తారు? ఇక్కడ అత్యంత కీలకమైన విషయమేమిటంటే నంది విగ్రహం వెనుక ఉన్న అసలైన అర్థం. నంది కేవలం ఒక రాతి విగ్రహం కాదు, అది అచంచలమైన విశ్వాసానికి, స్వచ్ఛమైన భక్తికి మరియు శివుని పట్ల ఉండే సంపూర్ణ అంకిత భావానికి మారుపేరు. దేవుని పట్ల మన మనసు ఎంతలా కేంద్రీకృతమై ఉండాలో నంది మనకు కళ్లకు కట్టినట్లు నేర్పుతుంది. ఇప్పుడు మన నాలుగవ విభాగం మహాదేవుని దివ్యరూపం. కాస్త ఆలయ ప్రాంగణం నుంచి బయటకొచ్చి మంచు పర్వతాలైన హిమాలయాలలో అత్యంత లోతైన ధ్యానంలో కూర్చున్న మహాదేవుని కాస్మిక్ రూపాన్ని, ఆ దివ్య రూపాన్ని ఒక్కసారి కళ్ల ముందు ఊహించుకుందాం. ధ్యానముద్రలో ఉన్న ఆ మహాదేవుని రూపం అత్యంత అద్భుతమైనది. ఆయన జటాజూటంలో ప్రవహించే గంగాదేవి, తలపై ప్రకాశించే నెలవంక, మెడలో ఆభరణంగా ఉండే పవిత్రమైన నాగుపాము మరియు చేతిలో ఉండే త్రిశూలం, ఇవన్నీ ఆ మహాదేవునికి విశ్వ ఆభరణాలు కదా. అయితే ఇవి కేవలం భౌతికమైన అలంకరణలు మాత్రమే కాదండోయ్. ఇవి అత్యంత గొప్ప వేదాంత భావాలకు ప్రతీకలు. శివులు అనగానే ధ్యానం, అన్నీ వదిలేసిన వైరాగ్యం, అపారమైన కరుణ మరియు అనంతమైన శక్తి, వీటన్నింటికీ ఆయన ప్రతీక. అందుకే ఆ మహాదేవుడిని స్మరించుకున్న మరక్షణం మనసులో ఒక తెలియని ప్రశాంతత అలా ఆవరించేస్తుంది. మన ఐదవ విభాగం భోలాశంకరుడు మరియు స్వచ్ఛమైన భక్తి.
పరమశివుడిని ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తులందరూ ఎంతో ప్రేమగా భోళాశంకరుడు అని ఎందుకు పిలుస్తారో ఇక్కడ మనం అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ ఒక విషయాన్ని స్పష్టంగా గమనించండి. శివుణ్ణి ఆరాధించడానికి, ఆయన మెప్పు పొందడానికి గొప్ప గొప్ప సంపదలు, భౌతిక ఆస్తులు ఏవీ అవసరం లేదు. కేవలం ఒక స్వచ్ఛమైన మనసు, నిజమైన భక్తి, అచంచలమైన నమ్మకం ఉంటే చాలు. ఒక చిన్న బిల్వదళం సమర్పించినా సరే మురిసిపోయే ఆ దయామయుడు కాబట్టే ఆయనను భోళాశంకరుడు అంటారు. ఇక మన 6వ మరియు చివరి అంశం జీవితానికి శివతత్వమిచ్చే సందేశం. ఇంతవరకు మనం తెలుసుకున్న ఈ ఆధ్యాత్మిక విషయాలు మన దైనందిన జీవితానికి ఎలా ఉపయోగపడతాయో ఇప్పుడు చూద్దాం. శివతత్వం కేవలం గుడికే పరిమితం కాదు, అది మన జీవన విధానానికి సంబంధించినది. శివతత్వం యొక్క అసలైన సారాంశమేమిటంటే, జీవితమన్నాక ఎన్నో సమస్యలు, సవాళ్లు వస్తూనే ఉంటాయి కదా, కాని ఆ కష్టాలను చూసి భయపడకుండా ధైర్యంగా ఎదుర్కోవడం, మన మనసును ప్రశాంతంగా ఉంచుకుంటూ ఎల్లప్పుడూ ధర్మమార్గంలో నడవడమే మనం చేసే అత్యంత నిజమైన శివారాధన. కాబట్టి ముగించే ముందు ఒక్కసారి ఈ ప్రశ్నను ఆలోచించండి. మన జీవితంలో చీకటి కమ్ముకున్న కష్టకాలంలో, మనసు గాయపడినప్పుడు ఈ శివతత్వం నేర్పే అపారమైన ధైర్యాన్ని, ఆ మానసిక ప్రశాంతతను మనం ఆచరణలో ఎలా పెడతాము? స్వచ్ఛమైన మనసుతో, నమ్మకంతో సరైన మార్గంలో నడవడానికి శివుని తత్వం మనకు ఎలా దారిచూపుతుంది? ఈనాటి మన ఈ విశ్లేషణ ఆ పరమాత్మ శక్తిని అర్థం చేసుకోవడంలో మనందరికీ సహాయపడిందని ఆశిద్దాం. మళ్ళీ కలుద్దాం. అప్పటివరకు ప్రశాంతంగా ఉందాం, ధైర్యంగా ముందుకు సాగుదాం. ఓం నమః శివాయ.